హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిర్చి రింగ్స్ అండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. పెద్ద సైజు పచ్చిమిర్చి తీసుకొని ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా కట్ చేసుకొని విత్తనాలు మొత్తం తీసేసుకోవాలి. విత్తనాలు ఏం లేకుండా మొత్తం నీట్గా తీసేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసేసుకొని కొద్దిగా ఇంగువ, హాఫ్ లెమన్ పిండేసుకోవాలి. హాఫ్ లెమన్ పిండేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని, పావు టీ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్ వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 1 స్పూన్ శనగపిండి వేసేసుకోవాలి. శనగపిండి వేసేసుకొని ఇంకా కావాలంటే కూడా వేసేసుకోవచ్చు. ఫస్ట్ ఒక 1 స్పూన్ వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత మరీ పొడి పొడిగా ఉంటే వాటర్ చిలకరించుకొని మొత్తం కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత వేడి వేడి ఆయిల్లో వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇది పప్పు చేసుకున్నప్పుడు కానీ ఇంకేదైనా నంచుకొని తినడానికి కానీ, లేదు అంటే కొంచెం కారం ఇష్టం ఉన్న వాళ్ళు కానీ డైరెక్ట్ అలాగైనా తినచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా గోల్డెన్ కలర్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిర్చి రింగ్స్ రెడీ అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి.